హలో అండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజున అందరు తాంబూలాలు ఇస్తూ ఉంటారు కదా. ఆ ఒక్క రోజే కాదు, శ్రావణ మాసంలో ఏ ఆడపిల్ల ముత్తైదు వచ్చినా కానీ పసుపు కుంకుమ పెట్టకుండా అస్సలు పంపించకండి. సరే, శ్రావణ మాసంలో మనము వరలక్ష్మి వ్రతం రోజున తాంబూలం ఇవ్వడానికి ఏమేమి సిద్ధం చేసుకోవాలో నేను ముందుగానే అరేంజ్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ప్లేట్లోకి జాకెట్ ముక్కలు తీసుకోండి. అవి మీ స్తోమతని బట్టి 1 లేదా 2 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అట్టుపండ్లు, శనగలు, పూలు, గాజులు, ఒక్క, పసుపు, కుంకుమ, అలాగే నేను ఒక దారంకి పసుపు రాసి తీసుకున్నాను. వాళ్ళకి ఇస్తే వాళ్ళు పుస్తులు మార్చుకోవడానికి ఉపయోగిస్తారనమాట. తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా రాగానే కాళ్ళకి పసుపు రాయాలన్నమాట. ఇప్పుడు చాలా మంది తాడికి రాసుకోవడానికి ఇస్తున్నారు, కానీ తాడికి అలాగే మనం కాళ్ళకు కూడా రాయాలి. వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టాలి, అలాగే మనం కూడా పెట్టించుకోవాలి. అందుకోసం కుంకుమ, అక్షింతలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే ప్లేట్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము కాబట్టి ఇలాంటి ప్లేట్ నేను ఒకటి ప్లాన్ చేసుకున్నాను. మీకు కూడా కావాలి అనుకుంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి.